సూర్యాపేట పట్టణానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పిల్లల్మరి గ్రామంలో ఉన్న ఎరకేశ్వర దేవాలయం చాలా విశిష్టమైన దేవాలయం. ఈ దేవాలయం పిల్లల్మరి గ్రామానికి పశ్చిమ వైపుగా ఉన్న శివాలయం. మూసీ నదిని ఒడ్డున ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని 13వ శతాబ్దంలో కాకతీయులకు సామంతులైన రేచర్ల కుటుంబానికి చెందిన బాటిరెడ్డి భార్య ఏకసాని నిర్మించింది అంటూ ఇక్కడ ఒక శాసనం కనిపిస్తుంది. బాటిరెడ్డి భార్య ఎరకసాని ఈ దేవాలయాన్ని నిర్మించడంతో ఇక్కడ దేవుడికి ఎరకేశ్వరుడు అని పేరు పెట్టారు. 14వ శతాబ్దం ప్రారంభంలో అల్లావుద్దీన్ ఖల్జీ దక్కన్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఈ దేవాలయం ధ్వంసం చేయబడింది. ఆ తర్వాత మసునూరు నాయక రాజవంశానికి చెందిన కాపయ్య నాయుడికి సేవలు చెందిస్తున్నటువంటి స్థానిక క్యూరేటర్ చీఫ్ ద్వారా ఈ ఎరకేశ్వరాలయ స్వామిని తిరిగి స్థాపించినట్లు 1957 నాటి శాసనం తెలుపుతుంది. కాకతీయ శకంలోని ఇతర దేవాలయాల నిర్మాణ శైలిని పోలినటువంటి ఈ దేవాలయం దీనికి తూర్పు ఉత్తర దక్షిణాలతో 3 వరండాలు, పశ్చిమాన గర్భాలయం నిర్మించబడింది. ఆలయ శిఖర గర్భగుడిని ఇటుకలతో సున్నంతో తయారు చేశారు. ఈ దేవాలయం నిర్మాణంలో ఉపయోగించిన రాయి ఆసక్తికరమైన ధ్వని లక్షణాలను కలిగి ఉంటుంది. గుడి రాయిని నాణెంతో తట్టినట్లయితే అది లోహ శబ్దాన్ని చేస్తున్నట్లు అనిపిస్తుంది. గురుభ్యో నమః. వాగర్ధాయువ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగరః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మన సూర్యాపేట జిల్లా అతి చేరువలో ఉన్నటువంటి చారిత్రాత్మకమైన 1000 సంవత్సరాల కాలం నాటి కాకతీయులు ప్రతిష్ఠింపబడినటువంటి పిల్లలమరి శివాలయాల్లో ఈ యొక్క మహాశివరాత్రి 2026 సంవత్సరం సందర్భంగా ఎంతో వైభవంగా తెల్లవారుజామున ఈ రోజు స్వామివారికి రుద్రాభిషేకాలు చేయడం జరిగింది. ఈ రోజు మొత్తము కూడా భక్తుల యొక్క స్వహస్తాలతో వివిధ రకాల శివలింగాలకి అభిషేకం చేయించడం జరుగుతుంది. దీనికి గాను మనకి 5 రోజుల పాటు పాంచానిక దీక్ష చేయడం జరుగుతుంది. ఒక రోజు ముందు గణపతి పూజతో ప్రారంభమయ్యి 2వ రోజు మహాశివరాత్రి కళ్యాణం, 3వ రోజు మన రథోత్సవము, తర్వాత 4వ రోజు అగ్నిగుండాలు, 5వ రోజు త్రిశూల స్నానం, ఏకాంత సేవతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. మనకి మహాశివరాత్రి సందర్భంగా వివిధ రాష్ట్రాల దేశాల నుండి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇబ్బంది పడకుండా అందరూ ప్రశాంతంగా స్వామివారికి అభిషేకం చేసుకొని దర్శించుకునే విధంగా మన సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ వారు కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, తర్వాత ముఖ్యంగా మనకి ఆలయ కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్స్ వీళ్ళందరూ కూడా భక్తులందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. త్రాగునీరు కానివ్వండి మొదలగు అన్ని కూడా ఏర్పాటు చేసి అందరూ సురక్షితంగా దేవుణ్ణి దర్శనం చేసుకొని వెళ్లే విధంగా మనకి ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేశారు. కావున ఈ యొక్క మహాశివరాత్రి ఒక్క రోజునే కొన్ని లక్షల మంది యొక్క శివాలయాల్ని దర్శిస్తారు. మనకి ఇక్కడ ముఖ్యంగా మనకు విశేషం ఏంటయ్యా అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా మనకు 2 శివలింగాలకి కూడా బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉండడం చాలా విశేషం. కాకపోతే మనకు పిల్లలమరిలో 2 శివలింగాలకు కూడా బ్రహ్మసూత్రం ఉండడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ శివపార్వతుల్ని దర్శించి తరించుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించి నిత్య కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇట్లు ఆలయ వంశ పారంపర్య ప్రధాన అర్చకులు మునగలేడి సంతోష్ శర్మ.